సంగారెడ్డి జిల్లా చిరాగ్పల్లి మండలం మాడ్గి ఆర్టీఏ చెక్పోస్టుపై అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో లెక్కల్లో చూపని 43,300 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు ఆఫీసర్స్. వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న రాత్రి 12 గంటల తర్వాత సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. అందులో మేము సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు సుమారు 42,300 రూపాయలు మాకు క్యాష్ దొరికింది. దానికి ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఎవరు, మన ఏఎంవిఐ కిరణ్ కుమార్ గారు. అందువలన ఆ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏఎంవిఐ గారు ఒక ప్రైవేట్ వ్యక్తి, అతనే డ్రైవర్ని పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇది మన స్టేట్ నుంచి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళడం, కర్ణాటక స్టేట్, మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళడం కానీ, లేకపోతే మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చాయి కానీ ఆ వెహికల్ లోడెడ్ వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ డబ్బులు వసూలు చేయడం జరిగింది. అందుకే ఆ క్యాష్ సీజ్ చేసినాము. తర్వాత మోరోవర్ దిస్ ఈజ్ వీళ్ళది ఏదైతే ఉన్నదో అటెండెన్స్ రిజిస్టర్, ఒక 4 రోజుల చార్ట్ ఉన్నది. యాక్చువల్గా రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు, వీళ్ళు సపరేట్ షీట్స్లో మెయింటైన్ చేస్తారు. అది కొంచెం మేము నోటీస్ చేయడం లేదు, మీతో తీసుకోవాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పుడు డ్యూటీస్ అనేది డ్యూటీ రోస్టర్ అని ఉంటుంది మా పోలీస్ స్టేషన్ అయితే. డ్యూటీ రోస్టర్ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు, 200-300 పేజెస్ రిజిస్టర్. డైలీ ఎవరెవరు ఏం డ్యూటీ చేయాలా అనేది మెన్షన్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, షీట్స్ మెన్షన్ చేస్తారు, ప్రింటెడ్ షీట్స్. నెల రోజులు ఒకటేసారి ప్రింట్ అయిపోయింది. అట్లా దాన్ని ఏమంటే ఇట్ కెన్ బి మేనేజబుల్, దే కెన్ బి చేంజ్ అండ్ దే కెన్ పుట్ దేర్ సిగ్నేచర్స్. దట్ ఈస్ ద రీజన్ we mentioned that.